హాయ్ చిన్న. హాయ్ బ్రో. ఒకసారి ఇటు వెళ్ళొద్దాం అట్లా అందరిని గ్యాదర్ చేసిన వాళ్ళని చూస్తే నాకే భయం వేస్తుంది. హాయ్ హాయ్ చూస్తున్నారు కదా మనల్ని చూస్తారు అంకుల్స్ అయితే ఒకసారి వాళ్ళని కూడా గెలుద్దాం చూస్తున్నారు. హాయ్ అంకుల్. నో రెస్పాండ్. హాయ్. ఓకే సార్ రెస్పాండ్ అయ్యింది. ఏం కాదంకుల్ దీంట్లో భయం ఏముంటుంది ఒక చూడండి. హాయ్ సబ్స్క్రైబ్ మాట్లాడండి అంకుల్. దురందర్ హాయ్ కంట. వీటి లెక్కనే ఉంటుంది అందరు నాకు తెలుసు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. హాయ్ బ్రో. హాయ్ అంకుల్స్ అయితే అంకుల్ అయితే సో హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ అంకుల్ జస్ట్ ఇప్పుడు చూడొచ్చు ఎట్లా చూస్తున్నారు. చెప్పట్లేదు మీకు తినమన్నా తింటలేడు చెప్పాను. హాయ్ అన్న. మా నాన్న అయితే సీరియస్ చూస్తుందో. హాయ్ అన్న. ఒకసారి నవ్వన్న అట్లా చేస్తే ఏమైతుంది చూడు. ఒకతను బయట వెళ్తాడు, బయట వర్షం పడుతుంది, గొడుగు తీసుకెళ్లలేదు, టోపీ కూడా తీసుకెళ్లలేదు, కానీ ఒక్క వెంట్రుక కూడా తడవలేదు. ఎట్లా ఏం పాయింట్ పెట్టావన్నా సూపర్. బయటకు పోయిండు, కాబట్టి గొడుగు తీసుకెళ్లలేదు, టోపీ కూడా తీసుకెళ్లలేదు. బాబా బాబా మా సాన్సర్ అంకుల్ అయితే చెప్పి లైన్ కొట్టడానికి వచ్చినట్టు తాత అయితే పెద్ద ఏమవుదాం అనుకుంటాను, పెద్ద ఏమవుదాం అనుకుంటాను. పెళ్ళి ఎప్పుడు మళ్ళా ఇది ఎందుకులే నీకు ఏసి పట్టుకో. చదువుకున్నావా? లేదు. అగో చదువుకొని ఏం జాబ్ కొడతావు మళ్ళా? అగో అక్కడ ఒక ఆంటీ ఉంది చూడండి, కనిపిస్తుందా? అగో లైన్ కొడతావా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? లైన్ కొడతాం పా. మస్తు స్టైలిష్ గా ఇట్లా తిప్పాలి, తిప్ప ఒకసారి ఇట్లా ఇట్లా. అగో చిన్న పిల్లని ఎట్లా ఉండాలి, గట్టిగా ఉండాలి. పెయింట్ వేద్దామా మరి? పెయింట్ వేద్దామా? వేద్దామా? నెత్తికి పెయింట్ వేద్దామా? వేద్దామా మళ్ళా? అగో అవసరం లేదు, తెల్ల కోడి లాగా పెయింట్ వేసి మేక లెక్క పుల్లి లెక్క అవుతాడండి అంకుల్ అయితే. ఏదో మళ్ళా ఏమైదాం అనుకుంటున్నావు? కలెక్టర్ జాబ్ కొడతావా? కలెక్టర్ జాబ్ ఒకసారి అటు చూడు, ఇటు ఒకసారి నవ్వు, ఒకసారి నవ్వే. నీ నవ్వు బంగారం లెక్క ఉంటుంది, ఒకసారి నవ్వు. అగో నవ్వు. పోను ఇప్పుడు నేను దొంగను కాదని చెప్పు, లేకుండా దొంగ దొంగ అంటారు ఇక నిన్ను. దొంగ కాదని చెప్పు ఒకసారి. ఏం ఫీల్ ఉండదు చూస్తున్నారు కదా, నవ్వుతుండు, మస్తు హ్యాండ్సమ్ కొన్నావు. పెళ్లి ఎప్పుడు మళ్ళా నీది? మళ్ళా పెళ్లి చేసుకో. చేస్తున్నాడు అందుకోసమే. హాయ్ చిన్న, ఇట్రండి ఇట్రండి. మీకు చిన్న లాజిక్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? ఏ మీడియం? ఇంగ్లీష్ మీడియం? ఏం పాయింట్ పెట్టావన్నా తెలుగు మీడియం? తెలుగు మీడియం. ఓకే. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుందా మీకు? ఉంటది కదా. ఒక క్వశ్చన్ అడుగుతాను. హాయ్ బ్రో, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఉంటది కదా. ఓకే. అయితే తెలుగులో ఫస్ట్ టీచర్ ఎవరు? తెలుగులో ఎందుకులే నీకు ఏసి పట్టుకో. ఫస్ట్ టీచర్ ఎవరు? పోదాం అట్లా చేసుకుంటూ పోదాం. ఇక అందరు భయపడతారు ఇక తెలిసిన వాళ్ళు. హాయ్ టాటా చెప్పు, నీకే టాటా చెప్పు. భయపడకు, టాటా చెప్పు.
దీనికి దీనికి హాయ్ చెప్పండి. హాయ్. బాగున్నారా? ఎడిపోతున్నావు? మా నాన్న గుర్తున్నాడా మీకు? ఏం కాదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ఇగో ఇగో. ఇటు చూడు. ఆ రోజు గుర్తుంది కదా మా నాన్న అయితే మస్తు ఫామ్ లో ఉండి ఎట్లా ఆన్సర్ చెప్పినా మీకు తెలుసు. ఓకే ఒకసారి హాయ్ చెప్పండి నాకు. హాయ్ చెప్తున్నా కదా. ఇంకో క్వశ్చన్ ఓకేనా? ఇంకో క్వశ్చన్ గట్టిగా చెప్పాలి. ఒకతను బయటకు వెళ్ళండి, బయట ఫుల్ వర్షం పడుతుంది, గొడుగు తీసుకొని వెళ్ళలేదు, టోపీ కూడా తీసుకొని వెళ్ళలేదు, కానీ ఒక్క వెంట్రుక కూడా తడవలేదు. ఎట్లా? అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. బ్రో బ్రోని అడుగుతాం. ఇంతకు ముందు బ్రో కరెక్ట్ ఆన్సర్ చెప్పిండంట, బ్రోని కూడా అడుగుతాం ఒకసారి. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. క్వశ్చన్ అర్థమైంది కదా బ్రో? ఒకతని దగ్గర 5 యాపిల్స్ ఉంటాయి, అందులోంచి 2 తీసుకుంటాడు, అయితే ఎన్ని ఉంటాయి అతని దగ్గర? చూస్తారు కదా, ఇది ఆన్సర్, ప్రజల ఆన్సర్. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. రాంగ్ ఆన్సర్ బ్రో, ట్రై హార్డ్.